హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో చేసి పిల్లలకు పెట్టొచ్చండి. బయట స్వీట్స్ తెచ్చుకునే బదులు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా స్వీట్స్ చేసుకొని పిల్లలకు పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే మరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 1 లీటర్ పాలు తీసుకొని అయితే వీటిని కాగబెట్టుకుంటున్నాను. ఈలోగా చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ సాబుదానా తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. వీటిని హాఫ్ అన్ అవర్కి అయితే నానిపోయాయి. ఇప్పుడు పాలు అయితే మరుగుతున్నాయండి. ఈ మరిగే పాలల్లో ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి ఈ సాబుదానా అంటే సగ్గుబియ్యం ఉన్నాయి కదా, వీటిల్ని వేసుకోవాలి. పాలు చూడండి ఎంత మంచిగా మరుగుతున్నాయో. ఇప్పుడైతే ఇందులో ఈ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్న దగ్గర నుంచి కూడాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే సగ్గుబియ్యం వేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట సగ్గుబియ్యం ఉడికే వరకు కూడాను. ఇప్పుడైతే ఇవి ఉడికే లోపల మనం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే వేపుకుందాము. జీడిపప్పుని ముందుగా వేసి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకుంటున్నానండి. మరీ ఎక్కువగా నల్లగా మాడన అవసరం లేదు. చూసారా, ఈ కలర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిల్ని తీసి వేరొక బౌల్లో వేసుకొని ఇదే ప్లేస్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇలా సన్నగా కట్ చేసి వేపుకుంటున్నానండి. ఇవి కూడా మంచిగా కలర్ షేడ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని వేరొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసుకున్నాను. నెయ్యి మంచిగా కరిగిన తర్వాత ఒక హాఫ్ కప్పు సేమియా తీసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మాడకుండా శుభ్రంగా ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి. చూడండి, మరీ ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది కాబట్టి ఫ్లేమ్ తగ్గించుకొని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని వేపుకోవాలి. ఇవైతే వేగిపోయాయండి. ఇప్పుడు పాలల్లో ఉన్నటువంటి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది. ఇలా చిదుపుకొని చూస్తే తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి కాబట్టి ఇందులో మనం వేపుకున్నటువంటి సేమియాల్ని కూడా వేసేసుకుందాము. ఈ సేమియా కూడా మంచిగా ఉడకాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. ఉడికిపోయిందండి. ఇలా టేస్ట్ చేసుకున్నాను. చాలా స్మూత్గా ఉడికింది. ఇప్పుడైతే మనం ఇందులో షుగరు, మన స్వీట్నెస్కి సరిపోయేంత షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం దంచుకున్నటువంటి 3 యాలకులు తీసుకొని ఆ యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. చూసారు కదా, సేమియా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మన స్వీట్ సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే ఈ సేమియా టేస్ట్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని అయితే మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను ఇందులోనే. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి సేమియా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లో వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకుంటే అంతే, సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ. మీరు కూడా మీ ఇంట్లో మీ యొక్క ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత చక్కగా కుదురుతుందో, టేస్ట్ ఎంత బాగా ఉంటుందో మీరే నమ్మలేకపోతారో, అంత సూపర్గా కుదురుతుందండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందని చెప్తారు కదా. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.